జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాష్ట్ర ప్రజలకందరికీ మంచి కథలు చెప్పారు. ఆ కథల్లో వాళ్ళ కుటుంబము చాలా అమాయకమైన కుటుంబము, చాలా శాంతికరమైన కుటుంబము, చాలా ఓర్పు సహర్శీలమైన కుటుంబం అని తెలియజేసుకున్నారు. పాపం ఆ కథలో ప్రతి నాయకుడిగా విలన్ గా చూపించిన వ్యక్తి పార్థసారథి రెడ్డిని గురించి మాట్లాడారు. అదే పార్థసారథి రెడ్డి మీడియా ముందుకొచ్చి, అవును మీ తాత వైఎస్ రాజారెడ్డి గారిని నేనే చంపానని చెప్పేసి మీడియా ముందుకొచ్చి చెప్పారు. దానికి సంబంధించిన శిక్షను కూడా అనుభవించానని చెప్పేసి చెప్పారు. ఎందుకు చంపారు కూడా చెప్పారు. రాజారెడ్డి గారిని చంపకపోతే తనను చంపేస్తాడనే భయంతో ఒక సాధారణ పౌరుడు తన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాజారెడ్డి గారిని చంపారని, ఆ తర్వాత రాజారెడ్డి గారి మనుషులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనుషులు, మీ మనుషులు కంప్లీట్ గా పార్థసారథి రెడ్డి కుటుంబానంతా తుడిసిపెట్టారన్న విషయం కూడా తెలియజేసుకున్నారు. ఈ విషయము ముందుగా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఏంటంటే పులివెందల్లో ఎలాంటి భయానకమైన వాతావరణాన్ని ఈ 30 సంవత్సరాల్లో వైఎస్ గారి ఫ్యామిలీ తయారు చేసింది. ఎవరు ఎదురొస్తే వాళ్ళని, ఎవరు రాజకీయంగా ఎదురొస్తే వాళ్ళని, ఎవరు వ్యాపారంగా ఎదురొస్తే వాళ్ళని ఏ విధంగా కిరాతకంగా నరికుంటూ పోతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. దానికి ఆయన ద్వారా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాంతోపాటు పాపం వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఎవరో చంపారని చెప్పారు. మరి ఆ తర్వాత చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు అధికారంలో. మీకు 5 సంవత్సరాల కాలంలో మీ చిన్నాన్నని ఎవరు చంపారో నిరూపించలేకపోయినారా? లేకపోతే ఆ చంపినోళ్లు మీకు సంబంధించిన వ్యక్తులు, మీ కుటుంబంలో సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి కాపాడుకున్నారా? దానికి సమాధానం మీరే చెప్పాలా. ఈ రోజు కడపలో జరిగిన ఒక దారుణమైన హత్య దస్తగిరి హత్య. ఆ దస్తగిరి హత్యలో మీ పార్టీ వాళ్ళని మీరే చెప్తా ఉంటారు. ఆ వ్యక్తిని చనిపోతే మా మీదే కేసులు పెడుతున్నారా అని అంటున్నారు. అంటే మీ పార్టీ వాళ్ళైతే మీరు కలిసి ఇంట్లో కలిసి భోజనాలు చేసుకున్నట్టు మీకు అడ్డం వచ్చి మీరు దందాలు చేసుకుండి కాజేసుకున్న భూములను బినామీలు పెట్టుకుంటే వాళ్ళ ఆస్తులు ఇవ్వకపోతే మేము చంపేసుకుంటాము అడ్డం తిరిగిన వాళ్ళని, అదే మా పార్టీ వాళ్ళైనా కానీ మేము చంపేస్తామని తెలియజేసుకుంటున్నారా? దానికి మీరు సమాధానం చెప్పాలి. కానీ 19 నుంచి 24 మధ్యన ఒక వైకాపా ప్రభుత్వం లేదు ఈ రోజు రాష్ట్రంలో. ఈ రోజు ఉండేది కూటమి ప్రభుత్వము. డెఫినెట్ గా నేరం చేస్తే ఆ నేరానికి సంబంధించి నేరం చేసిన వ్యక్తులని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతాయి, వాళ్ళ మీద విచారణ జరుగుతుంది, వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు దోచుకున్న డబ్బులను బినామీ పేర్ల మీద పెట్టుకుని వాళ్ళందరినీ చంపేసుకుంటా పోతాము, మా మాట వినకుండా పోతామంటే దాన్ని చూస్తూ సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మీ వ్యక్తులు, మీ ఇంట్లో వ్యక్తులు, మీ అనునాయులు ఎవరైనా కానీ చట్టానికి అతీతులు కారని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాష్ట్ర ప్రజలకందరికీ మంచి కథలు చెప్పారు. ఆ కథల్లో వాళ్ళ కుటుంబము చాలా అమాయకమైన కుటుంబము, చాలా శాంతికరమైన కుటుంబము, చాలా ఓర్పు సహర్శీలమైన కుటుంబం అని తెలియజేసుకున్నారు. పాపం ఆ కథలో ప్రతి నాయకుడిగా విలన్ గా చూపించిన వ్యక్తి పార్థసారథి రెడ్డిని గురించి మాట్లాడారు. అదే పార్థసారథి రెడ్డి మీడియా ముందుకొచ్చి, అవును మీ తాత వైఎస్ రాజారెడ్డి గారిని నేనే చంపానని చెప్పేసి మీడియా ముందుకొచ్చి చెప్పారు. దానికి సంబంధించిన శిక్షను కూడా అనుభవించానని చెప్పేసి చెప్పారు. ఎందుకు చంపారు కూడా చెప్పారు. రాజారెడ్డి గారిని చంపకపోతే తనను చంపేస్తాడనే భయంతో ఒక సాధారణ పౌరుడు తన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాజారెడ్డి గారిని చంపారని, ఆ తర్వాత రాజారెడ్డి గారి మనుషులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనుషులు, మీ మనుషులు కంప్లీట్ గా పార్థసారథి రెడ్డి కుటుంబానంతా తుడిసిపెట్టారన్న విషయం కూడా తెలియజేసుకున్నారు. ఈ విషయము ముందుగా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఏంటంటే పులివెందల్లో ఎలాంటి భయానకమైన వాతావరణాన్ని ఈ 30 సంవత్సరాల్లో వైఎస్ గారి ఫ్యామిలీ తయారు చేసింది. ఎవరు ఎదురొస్తే వాళ్ళని, ఎవరు రాజకీయంగా ఎదురొస్తే వాళ్ళని, ఎవరు వ్యాపారంగా ఎదురొస్తే వాళ్ళని ఏ విధంగా కిరాతకంగా నరికుంటూ పోతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. దానికి ఆయన ద్వారా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాంతోపాటు పాపం వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఎవరో చంపారని చెప్పారు. మరి ఆ తర్వాత చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు అధికారంలో. మీకు 5 సంవత్సరాల కాలంలో మీ చిన్నాన్నని ఎవరు చంపారో నిరూపించలేకపోయినారా? లేకపోతే ఆ చంపినోళ్లు మీకు సంబంధించిన వ్యక్తులు, మీ కుటుంబంలో సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి కాపాడుకున్నారా? దానికి సమాధానం మీరే చెప్పాలా. ఈ రోజు కడపలో జరిగిన ఒక దారుణమైన హత్య దస్తగిరి హత్య. ఆ దస్తగిరి హత్యలో మీ పార్టీ వాళ్ళని మీరే చెప్తా ఉంటారు. ఆ వ్యక్తిని చనిపోతే మా మీదే కేసులు పెడుతున్నారా అని అంటున్నారు. అంటే మీ పార్టీ వాళ్ళైతే మీరు కలిసి ఇంట్లో కలిసి భోజనాలు చేసుకున్నట్టు మీకు అడ్డం వచ్చి
మీరు దందాలు చేసుకుండి కాజేసుకున్న భూములను బినామీలు పెట్టుకుంటే వాళ్ళ ఆస్తులు ఇవ్వకపోతే మేము చంపేసుకుంటాము అడ్డం తిరిగిన వాళ్ళని, అదే మా పార్టీ వాళ్ళైనా కానీ మేము చంపేస్తామని తెలియజేసుకుంటున్నారా? దానికి మీరు సమాధానం చెప్పాలి. కానీ 19 నుంచి 24 మధ్యన ఒక వైకాపా ప్రభుత్వం లేదు ఈ రోజు రాష్ట్రంలో. ఈ రోజు ఉండేది కూటమి ప్రభుత్వము. డెఫినెట్ గా నేరం చేస్తే ఆ నేరానికి సంబంధించి నేరం చేసిన వ్యక్తులని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతాయి, వాళ్ళ మీద విచారణ జరుగుతుంది, వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు దోచుకున్న డబ్బులను బినామీ పేర్ల మీద పెట్టుకుని వాళ్ళందరినీ చంపేసుకుంటా పోతాము, మా మాట వినకుండా పోతామంటే దాన్ని చూస్తూ సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేసిన మీ వ్యక్తులు, మీ ఇంట్లో వ్యక్తులు, మీ అనునాయులు ఎవరైనా కానీ చట్టానికి అతీతులు కారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరే ముందుకు వచ్చి చెప్పారు, దానికి సంబంధించిన శిక్షను కూడా అనుభవించానని చెప్పారు. ఎందుకు చంపారు కూడా చెప్పారు. రాజారెడ్డి గారిని చంపకపోతే తనను చంపేస్తాడనే భయంతో ఒక సాధారణ పౌరుడు తన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాజారెడ్డి గారిని చంపారని, ఆ తర్వాత రాజారెడ్డి గారి మనుషులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనుషులు, మీ మనుషులు కంప్లీట్ గా పార్థసారథి రెడ్డి కుటుంబానంతా తుడిసిపెట్టారన్న విషయం కూడా తెలియజేసుకున్నారు. ఈ విషయము ముందుగా రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలి. ఏంటంటే పులివెందల్లో ఎలాంటి భయానకమైన వాతావరణాన్ని ఈ 30 సంవత్సరాల్లో వైఎస్ గారి ఫ్యామిలీ తయారు చేసింది. ఎవరు ఎదురొస్తే వాళ్ళని, ఎవరు రాజకీయంగా ఎదురొస్తే వాళ్ళని, ఎవరు వ్యాపారంగా ఎదురొస్తే వాళ్ళని ఏ విధంగా కిరాతకంగా నరికుంటూ పోతున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. దానికి ఆయన ద్వారా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దాంతోపాటు పాపం వాళ్ళ చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఎవరో చంపారని చెప్పారు. మరి ఆ తర్వాత చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మీరే కదా ఉన్నారు అధికారంలో. మీకు 5 సంవత్సరాల కాలంలో మీ చిన్నాన్నని ఎవరు చంపారో నిరూపించలేకపోయినారా? లేకపోతే ఆ చంపినోళ్లు మీకు సంబంధించిన వ్యక్తులు, మీ కుటుంబంలో సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి కాపాడుకున్నారా? దానికి సమాధానం మీరే చెప్పాలా. ఈ రోజు కడపలో జరిగిన ఒక దారుణమైన హత్య దస్తగిరి హత్య. ఆ దస్తగిరి హత్యలో మీ పార్టీ వాళ్ళని మీరే చెప్తా ఉంటారు. ఆ వ్యక్తిని చనిపోతే మా మీదే కేసులు పెడుతున్నారా అని అంటున్నారు. అంటే మీ పార్టీ వాళ్ళైతే మీరు కలిసి ఇంట్లో కలిసి భోజనాలు చేసుకున్నట్టు మీకు అడ్డం వచ్చి మీరు దందాలు చేసుకుండి కాజేసుకున్న భూములను బినామీలు పెట్టుకుంటే వాళ్ళ ఆస్తులు ఇవ్వకపోతే మేము చంపేసుకుంటాము అడ్డం తిరిగిన వాళ్ళని, అదే మా పార్టీ వాళ్ళైనా కానీ మేము చంపేస్తామని తెలియజేసుకుంటున్నారా? దానికి మీరు సమాధానం చెప్పాలి. కానీ 19 నుంచి 24 మధ్యన ఒక వైకాపా ప్రభుత్వం లేదు ఈ రోజు రాష్ట్రంలో. ఈ రోజు ఉండేది కూటమి ప్రభుత్వము. డెఫినెట్ గా నేరం చేస్తే ఆ నేరానికి సంబంధించి నేరం చేసిన వ్యక్తులని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతాయి, వాళ్ళ మీద విచారణ జరుగుతుంది, వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు దోచుకున్న డబ్బులను బినామీ పేర్ల మీద పెట్టుకుని వాళ్ళందరినీ చంపేసుకుంటా పోతాము, మా మాట వినకుండా పోతామంటే దాన్ని చూస్తూ సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేసిన మీ వ్యక్తులు, మీ ఇంట్లో వ్యక్తులు, మీ అనునాయులు ఎవరైనా కానీ చట్టానికి అతీతులు కారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.